హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే వీడియోలో నేను స్కూల్ డ్రెస్ అయితే కట్ చేస్తున్నానండి. స్కూల్ యూనిఫామ్ హాఫ్ కాలర్ నెక్ తోటి స్కూల్ యూనిఫామ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటుంది విత్ పైపింగ్ అండి. నేను అది నెక్కి పైపింగ్ తోటి హాఫ్ కాలర్ వేసి కుట్టాను అన్నమాట. ఇది ఇలా ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ కటింగ్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇది నేను స్టిచ్ చేసిన డ్రెస్ అండి. ఫస్ట్ అయితే నేను వీడియో తీయలేదు. ఇది ఎలా వస్తుంది అనేది వాళ్ళకి కుట్టి ఇచ్చాను ఒకటి. మళ్ళీ అదే నాకు మళ్ళీ మెజర్మెంట్కి అయితే మళ్ళీ నేను కుట్టిన డ్రెస్ ఇచ్చి కుట్టమన్నారు. కాలర్ అయితే ఆ విధంగా ఉంటుంది. దీని కటింగ్ అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఈ డ్రెస్ కటింగ్కి అయితే ఫస్ట్ మనం 4 ఫోల్డింగ్స్ అయితే మనం ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే మనం ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి. 4 మడతలు వచ్చే విధంగా మనమైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి. ఓపెన్స్ ఉన్నవి అటువైపు వేసుకోవాలి. ఓపెన్స్ లేనివి ఏంటంటే మనం నెక్ సైడ్ కటింగ్ చేసుకోవాలన్నమాట. నెక్ వైపుకి వచ్చే విధంగా మనం ఓపెన్స్ లేనివి వేసుకోవాలి. ఓపెన్స్ ఉన్నవి అటు సైడ్ అయితే వేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర అయితే వేసుకోవాలి. అవి అటు సైడ్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ అయితే మెజర్మెంట్కి ఇచ్చిన డ్రెస్ అయితే మనం తీసుకుని దాని పొడవు అయితే చూసుకోవాలండి. ఫస్ట్ నేనైతే టేప్ లేకుండా డైరెక్ట్గా అయితే నేను కట్ చేసేస్తాను. నాకు అలవాటు ఉంది కాబట్టి. మీకోసం అయితే నేను అక్కడక్కడ టేప్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు టేప్తో కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్గా డ్రెస్తో కూడా మనం మెజర్మెంట్ తీసుకుని అయితే కట్ చేయొచ్చు. మీరు పొడవు అయితే ఫస్ట్ చూసుకోండి ఎంత పొడవు ఉందనేది. అప్పుడు పొడవు చూసుకుని దాన్ని బట్టి మీరు మార్క్ చేసుకోండి. నాకైతే పొడవు ఎంత వచ్చింది మార్క్ చేసుకోండి. డ్రెస్ పొడవు అయితే చూసుకుని మార్క్ చేసుకున్న తర్వాత మనం ఒక 1.5 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలండి. ఎందుకంటే కింద ఫోల్డింగ్ చేసి మనం డ్రెస్ కుడతాం కదా, అందుకని ఒక 1.5 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా అయితే ఖర్చు పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనం డ్రెస్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం మార్క్ చేసుకుందామండి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ లేనిది మనకి నెక్ సైడ్ వస్తుందని చెప్పాను కదా, నెక్ సైడ్ అయితే వేసుకోవాలి. మనం ఓపెన్స్ ఉన్నవి అటువైపు అయితే వేసుకోవాలి. నెక్కి మనం ఓపెన్ ఇచ్చాం కదండి, ఉక్స్ పట్టి కానీ మనం కాజాలు కానీ వేసుకోవచ్చు. మనం బటన్స్ కానీ ఉక్స్లు కానీ వేసుకోవచ్చు. ఓపెన్స్ పెట్టుకోవాలి. కాలర్ నెక్ కాబట్టి కొంచెం ఓపెన్ పెట్టుకుంటాం కదా, అక్కడ వరకు అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం నెక్ అయితే ఎక్కడి వరకు వస్తుంది అనేది మనం చూసుకుందామండి. నెక్స్ట్ అయితే మనం నెక్ ఆది డ్రెస్ తోటి అయితే తీసేసుకోవచ్చండి. మీకు ఆది డ్రెస్తో రాకపోతే నెక్ మీరు ఈ విధంగా టేప్తో అయితే కొలుచుకోవచ్చు. నెక్ షోల్డర్ అయితే మనం 7 వరకు వస్తుందండి. మొత్తం షోల్డర్ ఓపెన్ అయితే మనం 2.5 ఇంచెస్, అదేవిధంగా 3 ఇంచెస్ అయితే షోల్డర్ పెట్టుకోవచ్చు. కాలర్ నెక్ కాబట్టి ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను. నేను 2.5 ఇంచెస్ అయితే నెక్ ఓపెన్కి అయితే పెట్టుకున్నాను. అదేవిధంగా 3 ఇంచెస్ అయితే మనకి షోల్డర్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు. నెక్ అయితే మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే లీఫ్ టైప్ అయితే నేను కట్ చేశాను. నెక్ ఫ్రంట్ నెక్ అయితే కరెక్ట్గా పెట్టుకొని చూసుకోండి. మీకు అది డ్రెస్ ఇస్తారు కదా, అదైతే కరెక్ట్ పెట్టుకొని చూసుకొని మీరు నెక్ అనేది డ్రా చేసుకోవాలి. టేప్తో కూడా చూసుకోండి ఒకసారి ఎంత వస్తుంది షోల్డర్ అనేది. కొత్తగా కట్ చేసే వాళ్ళకైతే చెప్తున్నాను. షోల్డర్ వర్క్ అయితే మార్క్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం ఆర్మ్ హోల్ అయితే మనం చెక్ చేద్దామండి. ఆర్మ్ హోల్ డౌన్ అయితే ఎంతవరకు ఉందనేది మనం టేప్తో ఒకసారి చూసుకోండి మీరు. లేదంటే డైరెక్ట్గా మార్క్ చేసేసుకోవచ్చు. మనం టేప్తో చూసుకోండి. 8 ఇంచెస్ అయితే వచ్చింది. 7 అనుకుంటా వచ్చింది. ఆర్మ్ హోల్ కూడా మీరు డ్రా చేసుకోవాలి. నెక్ అయితే ఒకసారి చూడండి. నేనైతే సేమ్ డ్రెస్ తోటే నేను తీసేసుకుంటున్నాను. టేప్ అయితే ఇక్కడ వాడట్లేదు. మీరు డ్రెస్కి నెక్ ఎంత ఉందో అంత మనం కింద నుంచి అయితే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అయితే మీరు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలండి. కొంచెం పైకి అయితే పెట్టుకోవాలి, లేదంటే నెక్ పెద్దగా అయితే అయిపోతుంది. మనం కుట్టేసరికి స్టిచ్ వేసేసరికి ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా, అందుకని నెక్ కొంచెం తగ్గించి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే పెట్టుకోవాలి. నేనైతే ఆర్మ్ హోల్ వరకు అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాను.
టేప్తో ఒకసారి చూసుకోండి మీరు అవసరమైతే. ఈ విధంగా అయితే మీరు తీసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా అయితే డౌన్ వరకు అయితే మనం మార్క్ చేసేసుకోవాలి. స్కర్ట్స్కి కూడా మీరు ఏంటంటే స్కర్ట్స్ కూడా ఇలా డ్రా చేసుకోండి. ఒక లైన్ అయితే గీసుకోండి. స్కర్ట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుందనే ఒక ఐడియా అయితే మీకు కుట్టేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది. ఎన్ని ఇంచెస్ అయితే వచ్చింది, ఎక్కడ వరకు వచ్చిందని టేప్తో అయితే చూసుకుని తీసుకోవచ్చు. నేనైతే మెజర్మెంట్ డ్రెస్ తోటి అయితే నేను తీసేసుకుంటున్నాను. డౌన్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోండి. కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి స్టిచ్చెస్ ఎక్కడి వరకు ఉన్నాయని కూడా చూసుకుని ఒకసారి అక్కడ వరకు అయితే మార్క్ చేసేసుకోండి. ఆ విధంగా మార్క్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి పదే పదే చూసుకుని కుట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మనకి కరెక్ట్గా అనేది స్టిచ్చెస్ అయితే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తాయి. మనకి ఎక్కడి వరకు ఉంది ఖర్చు అనేది చూసుకుని మార్క్ చేసుకోండి. అక్కడ డాట్స్ అయితే పెట్టుకొని నేనైతే డాట్స్ అయితే పెట్టుకుంటాను. కుట్టేటప్పుడు ఈజీగా అయితే కుట్టేయచ్చు, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. చూసారు కదా, మనకి డ్రెస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మీరు తీసుకోండి. షేప్ కూడా చూడండి, డ్రెస్ షేప్ కూడా మనకి చాలా కరెక్ట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే మీరు ఒకసారి ఆర్మ్ హోల్ డౌన్ కూడా మీరు డ్రెస్ తోటి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఇంకొకసారి నెక్ కూడా అదేవిధంగా నెక్ కూడా మళ్ళీ పెట్టుకుని ఒకసారి 1-2 సార్లు చూసుకుంటే కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి సైడ్ స్కర్ట్స్ వస్తాయి కదండి, ఆ స్కర్ట్స్కి అయితే మనం ఒక 1.5 ఇంచెస్ అయితే దీనికి 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ కూడా వదిలిపెట్టుకొని ఇదైతే మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్కర్ట్స్కి అయితే ఓపెన్ వస్తుంది కదండి, ఆ ఓపెన్స్కి అయితే మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం కదా, దానికైతే మనం ఇంతవరకు అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మనకి డ్రెస్ కటింగ్ అయితే మొత్తం అయిపోయిందండి. నెక్స్ట్ మీరు కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా, నెక్కు అదేవిధంగా ఆర్మ్ హోలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి మీరు మార్క్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి పెట్టుకొని మళ్ళీ చూసుకుని కట్ చేయండి. ఇలాగే మనకి అక్కడక్కడ మనం డాట్స్ ఇచ్చేసుకోవాలి. ఎక్కడికక్కడ స్కర్ట్స్కి ఓపెన్ వైపు మనం ఈ విధంగా డాట్స్ ఇచ్చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి అర్థమైపోతుంది ఈజీగా. హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేయాలో చూద్దామండి. మనకైతే హ్యాండ్స్కి మిగిలిన క్లాత్ అయితే అది, ఆ క్లాత్లో మనం హ్యాండ్స్ అయితే తీసుకుందాం. ఇవేమీ ఫుల్ హ్యాండ్స్ కాదులేండి, కొంచెం హాఫ్ హ్యాండ్స్ కన్నా కొంచెం ఎక్కువ. అవైతే మనం వాటిలో కట్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలనేది. షోల్డర్ దగ్గర కూడా ఈ విధంగా డాట్స్ అనేది ఇచ్చేసుకోవాలండి మనం కాలర్ వైపు, అది కాలర్కి వస్తుంది. బ్యాక్ సైడు నెక్ ఓపెన్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ మాత్రమే నెక్ ఓపెన్ ఉంచుకోవాలండి. నెక్ ఇదిగోండి ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ అయితే మనం ఏమి నెక్ కట్ చేయ అవసరం లేదు. లైట్గా కుట్టేటప్పుడు ఒక 1 ఇంచ్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అయితే సపరేట్గా కట్ చేస్తున్నాను. అదే బ్యాక్ పార్ట్ కూడా మనం నెక్ ఒక 1 ఇంచు లైట్గా డౌన్ తీసుకుంటే సరిపోతుంది. మీకు చూపించడం కోసం అయితే నేను ఇప్పుడే కట్ చేసి చూపిస్తాను. నేనైతే కుట్టేటప్పుడే కట్ చేస్తాను. ఇప్పుడైతే ఇలా ఒక 1 ఇంచ్ కూడా కాదు, ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే కాలర్ వస్తుంది కదా వెనకాల, మనకి డౌన్ అంత ఎక్కువగా ఏమీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఈ పార్ట్స్ అయితే మనకి కటింగ్ అయిపోయాయండి. చూసారు కదా, చాలా ఈజీగా మనం డ్రెస్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను తీస్తాను కుట్టేటప్పుడు. మీకు ఎలా కుడుతున్నాను, కాలర్ ఎలా వేస్తున్నాను అనేది కూడా మీకు కుట్టేటప్పుడు క్లియర్గా చెప్తాను. కాలర్ కూడా నేను ప్యాంట్ కట్ చేయాలి కదండి, దాంట్లో అయితే ఆ కలర్ అయితే నేను తీసుకుని కాలర్ అనేది దీనికి వేయాలి. మీకు కుట్టేటప్పుడు కాలర్ కట్ చేయడం కూడా నీకు క్లియర్గా చూపిస్తాను. కుట్టేటప్పుడు అయితే చూపిస్తాను కాలర్ ఏ విధంగా వేయాలి, ఏ విధంగా కట్ చేయాలనేది. ఆ వీడియో కూడా నేను పెడతానండి.
నెక్స్ట్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా ఇందులోనే పెడదాం అనుకున్నాను, కానీ లెంత్ ఎక్కువైపోతుందని పెట్టలేదండి. అది సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ అయితే మన హ్యాండ్స్ అయితే ఈ విధంగా మనం డ్రెస్ తోటే తీసుకోవచ్చండి. ఈ విధంగా అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ అయితే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని 4 లేయర్స్ అయితే ఉన్నాయండి. 2 హ్యాండ్స్ కదా, 4 లేయర్స్ అయితే ఉంటాయి. ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు మార్క్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే హ్యాండ్స్ అయితే మనం మెజర్మెంట్ డ్రెస్తో అయితే మనం టేపు యూజ్ చేయకుండా మనం మెజర్మెంట్ డ్రెస్ అయితే చాలా ఈజీగా మనం తీసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయినాయో హ్యాండ్స్ తీసుకోవడం. ఇక్కడ డౌన్ ఎందుకు తీసానంటే క్లాత్ కొంచెం తక్కువగా ఉంది. డౌన్ తీసుకున్నా మంచిదే. మనకి ఆర్మ్ హోల్ దగ్గర అయితే మనకి ముడతలు రాకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే మనకి హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, మనకి అదేవిధంగా ఖర్చు వచ్చే సైడ్ వరకు కూడా ఒకసారి డాట్స్ వేసుకోండి. అక్కడ వరకు చూడండి, కరెక్ట్గా అయితే మనకి సరిపోయాయి హ్యాండ్స్ అయితే. ఫోల్డింగ్ కోసం అయితే 1.5 ఇంచ్ వదిలిపెట్టుకోవాలని చెప్తాను కదా. ఫోల్డింగ్కి అయితే మీరు ఒక 1.5 ఇంచ్ అయితే వదిలిపెట్టేసుకోండి. అవి అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. మొత్తం డ్రెస్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి తప్పకుండా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కోసం, కటింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.